హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నాను. ఈ వీడియో నా ముందు పోస్ట్ చేసిన వీడియోకి కంటిన్యూయేషన్. చెప్పినాను కదా జీపీకి వెళ్తాను, గ్రాసరీలో వెజిటేబుల్స్ చూపిస్తాను అదంతా. అండ్ ఐ డిడ్ సమ్ షాపింగ్ ఫర్ మై రక్షాబంధన్. సో అవన్నీ మీరు ఈ వీడియోలో చూసేయండి, ఓకేనా? లెట్స్ గో. చెప్పినాను కదా జీపీకి వస్తానని. జీపీకి వచ్చిన యాక్చువల్గా ఏమైందంటే, నేను వర్క్ చేసే దగ్గర ఒక డోర్ స్పీడ్గా వచ్చి నా చెయ్యి రెండు వేళ్ళు ఇరుక్కుపోయినాయి అనమాట. అప్పుడు కొంచెం పెయిన్ బాగానే అనిపించింది, బాగానే నొప్పిగా అనిపించింది. సర్లే, తాకినప్పుడు అట్లనే అనిపిస్తుంది కదా, చూద్దాము అంత బాగానే ఉంటుందేమో అని అనుకున్నాను. ఈ ఏలు బాగానే ఉంది, కానీ ఈ ఏలు చాలా నొప్పిగా ఉంది. అసలు ఏమైందో ఏంటో అర్థం కాలే. ఆల్రెడీ ఒక 4 days అయిపోతుంది. 4 days అబ్జర్వ్ చేద్దాంలే, అసలు ఏమైద్ది, చిన్న నొప్పే కదా అన్నట్టు అనిపించింది. కానీ నొప్పి అనేది కొంచెం 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 ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఏం హోల్డ్ చేయడానికి రావట్లేదు. లైక్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. మీరు చూసింది కదా, వంట, బోల్ తోమడం అవన్నీ చేసుకోగలుగుతున్నాను, కానీ నొప్పి మాత్రం ఉంటుంది. ఫ్రాక్చర్ అయిందేమో అనుకున్నాను, కానీ ఫ్లెక్సిబుల్గానే మూవ్ చేయగలుగుతున్నాను ఫింగర్ని. సో మేబీ ఎయిర్ క్రాక్ లాంటిది ఏదైనా వచ్చిందేమో, చెక్ చేయించుకుందామని జీబీకి వచ్చిన. పొద్దున కాల్ చేసిన, అపాయింట్మెంట్ దొరకలే. మళ్ళీ మధ్యాహ్నం కాల్ చేయమన్నారు. కాల్ చేస్తే అపాయింట్మెంట్ దొరికింది, కానీ చాలా క్విక్గా దొరికింది. మా ఇంటి నుంచి ఇక్కడికి బస్ తీసుకొని వద్దామన్నా, ట్రైన్లో వద్దామన్నా అసలు మామూలుగా ట్రాఫిక్ లేదు, చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. మళ్ళీ ఇంకా అపాయింట్మెంట్ మిస్ అయిపోతానేమో అని క్యాబ్ బుక్ చేసుకున్నా. ఫాస్ట్గా రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చిన. అయినప్పటికీ లేట్ అయింది. 5:20కి అపాయింట్మెంట్ అయితే 5:30కి 10 minutes లేట్ వచ్చినాను. సో డాక్టర్ బ్లాక్ చేసేసింది అపాయింట్మెంట్. సో పని అవ్వలేదు ఇవాళ. కనిపిస్తుంది కదా, అదే నా జీపీ. మస్తు పెద్దగా ఉంటుంది, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. రేడియాలజీ, ఇంకా పిల్లలకి సంబంధించిన హాస్పిటల్, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ముందు యాక్చువల్గా నేను ఇక్కడనే ఉండేదాన్ని. గ్రాసరీ తీసుకుందామని గ్రాసరీ స్టోర్కి వచ్చినాను. ఇక్కడ రాఖీలు కూడా పెట్టిన, రాఖీ దగ్గరికి వచ్చింది కదా, సో రాఖీలు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను మా అన్న వాళ్ళకి. రాఖీలు, గ్రాసరీ ఏదైతే కావాలో అవన్నీ చూడండి. అసలు ఎంత ప్రైస్ ఉందో. ఈ ఒక్క రాఖీ 1.49, అంటే ఆల్మోస్ట్ 200 ఇండియాలో. అదే ఇండియాలో 200కి మంచి మంచి రాఖీలు వస్తాయి. ఇదేమో 300 చేంజ్. మస్తు ఉంటాయి ఇక్కడ. అన్నిట్లలో చెక్ చేసి మంచిగా తీసుకోవాలి, నీట్గా ఉన్నాయి. ఇది చూడండి, కూరగాయలు అన్నీ ఇట్లా అమ్ముతారనమాట బుట్టలలో పెట్టి. మస్తు కాస్ట్ అసలు ఇండియాతో పోలిస్తే ఇక్కడ. ఇది కేజీ ఆల్మోస్ట్ ఒక 750 రూపాయలు. ఇది కూడా అంతే, దొండకాయలు. అన్నీ దొరుకుతాయి, కానీ ప్రైస్ మాత్రం ఎక్కువ, అంతే. ఎన్ని టైప్స్ ఆఫ్ వంకాయలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ ఇట్లా అన్నీ అమ్ముతారు, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చపాతీస్, పూరి, పరాటాస్, బన్స్, ఇడ్లీస్, దోశ. గ్రాసరీ షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా బయట డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడే ఇంటికి వచ్చిన గాయస్, అంత వేసుకొని ముందు కూర్చున్నాను. రాఖీలు తీసుకున్నాను మా అన్న వాళ్ళ కోసం. ఇంకో చూపిస్తా. ఇదొకటి బాగా నచ్చినాయి అసలు. ఆ అన్ని రాఖీలలో ఎతికి 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 తీసినాను. ఈ కృష్ణుడు చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయో, ముద్దుగా. ఇవి కొన్ని. అండ్ ఇది ఒకటే తీసుకున్నాను, ఇలాంటిది ఒకటి. బాగుంది, యూనిక్గా, నీట్గా. అండ్ ఇది చూడండి, ద క్యూటెస్ట్ వన్ అసలు. ఎంత ముద్దుగా చిన్న బొజ్జ వినాయకుడు అసలు. సూపర్ ఉంది, చాలా క్యూట్గా మంచిగా అనిపించింది నాకు ఇది.
ఇవన్నీ ఎతికి ఎతికి తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ అనదర్ వన్. గ్రాసరీ బిల్ అయితే 50 పౌండ్లు అయింది. షాక్ అయినా, 50 పౌండ్లు అసలు నేను ఏం తీసుకోలే, 50 పౌండ్లు ఎందుకు అయిందా అని. రాఖీలు ఇవన్నీ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువైంది. ఇంకా వరలక్ష్మి వ్రతం షాపింగ్ ఉంది, వినాయక చవితి షాపింగ్ ఉంది, రాఖీ షాపింగ్ మాత్రం అయిపోయింది. అండ్ నా బర్త్డే అయిపోయింది కదా, చాలా వీడియోస్ పెట్టినా నా బర్త్డేకి నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అని. సో దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్ విచ్ ఐ గాట్. సో ఇవన్నీ మీకు జస్ట్ స్మాల్ గ్లిమ్స్ చూపిస్తాను నా బర్త్డేకి ఏమేమి వస్తున్నాయో. సో ఇది ఆస్మో పాకెట్ 4, ఇదొక కెమెరా. అండ్ నేను ఇప్పుడు అన్ని వీడియోస్ మోస్ట్లీ దీనిలోనే షూట్ చేస్తున్నాను. సో ఐ గాట్ దిస్ గిఫ్ట్. ఇంకొకటి కమ్మలు, అసలు ఎంత క్యూట్గా చిన్నగా ఉన్నాయో, అసలు నాకు మస్తు నచ్చినాయి. అండ్ దీస్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ జాయల్కాస్. అండ్ వన్ మోర్ థింగ్, silver chain. This is from one of my colleagues. Next one is ta-da, bracelet. ఇది కూడా బాగా నచ్చింది. అండ్ బుల్లి ఫ్యాన్ కూడా. నా ఫ్రెండ్స్ అందరికి ఎప్పటి నుంచో చెప్తున్నాను, నాకు ఫుల్ ఉడకపోస్తుంది ట్యూబ్స్లో పోతున్నప్పుడు ఒక ఫ్యాన్ కొనుక్కోవాలని. అండ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దెమ్. ఇట్లా చిన్న అన్నీ మనం చెప్పినప్పుడు విని అబ్జర్వ్ చేసి గిఫ్ట్స్ ఇస్తారు చూడు, అవి అసలు నాకు అల్టిమేట్ అనిపిస్తాయి అసలు. అండ్ దిస్ ఈజ్ ద షటిల్ ఆర్ట్ సెట్. ఆల్మోస్ట్ 149 ఆర్ట్ సెట్ ఉందంటే ఇందులో. అంటే క్రేయాన్స్, వాటర్ పెయింట్స్, స్కెచ్ ప్యాడ్స్, పోర్టబుల్ వుడెన్ కేస్, ఇవన్నీ ఉన్నాయంట. ఇది మా అక్క గిఫ్ట్ ఇచ్చింది. ఎందుకంటే నేను డ్రాయింగ్ అవన్నీ కొంచెం మంచిగా వేస్తాను, ఇంట్రెస్ట్ బాగా చూపిస్తా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మస్తు బిజీ అయిపోయినా. సో షీ వాంట్ మీ టు కమ్ బ్యాక్ విత్ ఆల్ దాట్. సో గిఫ్ట్ ఇచ్చింది. ఎంతవరకు గీస్తానో ఎంతవరకు వేస్తానో నాకు తెలియదు. అండ్ ఐఎమ్ గోనా పోస్ట్ అ రీల్ వెన్ ఐఎమ్ ఓపెనింగ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, సో నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి, దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ ఎవర్ ఐ గాట్. అసలు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన గిఫ్ట్ ఇదే. దిస్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. నేను మా తాత కలిసి ఉన్న ఫొటోస్ చాలా అంటే చాలా తక్కువ. అసలు నాకు ఏ మెమరీస్ లేకుండా అయిపోయినాయి, చాలా తక్కువ ఫొటోస్ ఉన్నాయి. సో నేను నా క్లోజ్ ఫ్రెండ్తోని డిస్కస్ చేశాను అనమాట. నాకు మా తాత అంటే చాలా ఇష్టం, బట్ నాకు ఏ మెమరీస్ లేవు, ఫొటోస్ లేవు, ఉన్నాయి కూడా అన్నీ చిన్నప్పుడు దిగిన ఫొటోసే ఉన్నాయని చెప్పిన. సో మై ఫ్రెండ్ డెడ్ దిస్ అండ్ హీ గేవ్ మీ. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఆయన గుర్తుపెట్టుకొని చేసిన బర్త్డేకి ఇస్తాడని. అసలు ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, లిటిల్ థింగ్స్ ఆర్ నాట్ లిటిల్ ఎనీమోర్. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది లైక్ దిస్ విల్ బీ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్. అన్నిటికంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు ఈ గిఫ్ట్ కావాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలని మన బకెట్ లిస్ట్లో పెట్టుకుంటాం. కానీ ఇలాంటి గిఫ్ట్లు వచ్చినప్పుడు అనిపిస్తుంది అసలు ఇవన్నీ లైక్ దేంతో పోల్చినా ఇలాంటి గిఫ్ట్లన్నీ చాలా ప్రీషియస్గా అనిపిస్తుంది. అండ్ లైక్ ఫోటో ఫ్రేమ్ చేసి ఇద్దామని, బట్ బికాస్ ఆఫ్ ద షిఫ్ట్స్ హీ వాజ్ బిజీ అండ్ హీ జస్ట్ సెంట్ మీ దిస్. అల్టిమేట్. అసలు నేను మళ్ళీ ఫోటో ఫ్రేమ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అన్ని గిఫ్ట్స్ కంటే నాకు ఈ గిఫ్ట్ చాలా నచ్చింది, చాలా అంటే చాలా. అండ్ ద అదర్ గిఫ్ట్ ఈస్ దిస్ జాకెట్. చాలా బాగుంది అసలు. ఇది మా అన్న గిఫ్ట్ చేసిండు. అండ్ లైక్ ఎవరైతే యూకేకి వద్దాం అనుకుంటున్నారో, లేదంటే ఆల్రెడీ కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు జాకెట్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా కొంచెం డబ్బులు ఎక్కువైనా కానీ చూసి మంచి జాకెట్ కొనుక్కోండి. ఎందుకంటే నేను ఇక్కడికి కొత్తలో వచ్చినప్పుడు నాకు పార్ట్ టైం జాబ్ లేదు. సో నేను ఏ డబ్బులు అయితే వాడుతున్నానో అవన్నీ మా ఇంట్లో ఇచ్చిన డబ్బులే. సో డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నానేమో, నేను ఇంకా జాబ్ చేయలేదు అని డబ్బులు ఖర్చు తక్కువ చేద్దామని ఏదో ఒకటి లైక్ సింపుల్ జాకెట్ తీసుకున్నాను. అది మినిమం ఒక 5 కిలోలు ఉంటుంది. ఆ 5 కిలోల జాకెట్ నేను ఎప్పుడు వేసుకొని నా భుజాలు ఇట్లా అయిపోయినాయి. సో నేను మీకు ఏం చెప్తున్నానంటే, చూసి కొంచెం డబ్బులు ఎక్కువైనా మంచి బ్రాండెడ్ది కొనుక్కోండి. నేను అప్పుడు ఏదేదో ఆలోచించి ఎవరు చెప్పినా వినకుండా కొంచెం తక్కువ రేట్ది కొనుక్కున్నాను. సో మా అన్న చూడలేక చెప్పి అలసిపోయి విసిగిపోయి నాకు ఒక మంచి జాకెట్ కొనిచ్చిండు. సో ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వింటర్ నుంచి ఈ జాకెట్ వేసుకోవడం.
అండ్ హీ వెంట్ టు ట్రిప్, లైక్ నా బర్త్డే కూడా లేడు బట్ స్టిల్ నాకు గిఫ్ట్ ఇచ్చిండనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్ అండ్ ఐ ఆల్సో గాట్ సమ్ డ్రెస్సెస్. That's it, and I'm gonna show you some glimpse of my birthday night. కొన్ని వీడియోస్ అలా యాడ్ చేస్తాను చూడండి. ఏంటంతా That's all for today. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. See you, bye bye, take care.